కరీంనగర్ జిల్లా వీధులలో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుంది. రేపు కరీంనగర్లో జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని బండి సంజయ్ కోరారు. ఇక తెలంగాణలో బీజేపీని తట్టుకోలేకనే బీఆర్ఎస్ పార్టీ పేరుతో కేసీఆర్ ఢిల్లీకి పారిపోయారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ఓ బ్లాక్ మైలర్ అని, ఇక హైదరాబాద్లో డ్రగ్స్ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పాలనలో బీఆర్ఎస్ అనేది ఒక వైరస్ అని, బీజేపీ అనేది ఒక వ్యాక్సిన్ అని ప్రజలు ఏది కావాలో ఆలోచించుకోవాలని సూచించారు. వాళ్ళకి బెడ్షీట్లు ఇచ్చి భోజనాలు పెట్టి మీరు శాసన అసెంబ్లీలో అని స్థానిక సంస్థలు మీకు ఓట్లు వేసిన ప్రజలు పార్లమెంట్ సభ్యుడు ఏం చేయాలో చేస్తున్నాడు. మేము ఇచ్చే మోడీ గారు ఇచ్చే నిధులను ఏం చేస్తున్నారు, మోడీ గారు ఇచ్చే సంక్షేమ పథకాలను ఎందుకు నిర్వహిస్తున్నారో దాని మీద సమాధానం చెప్పు. దాని గురించి మాట్లాడకుండా కొండగట్టు వేసిపోతే పోరు, నిన్న ధర్నా వేస్తే లీడర్ పోరు. నారాయణపూర్ రిజర్వ్ ఏడుస్తున్నారు. నారాయణపూర్ రిజర్వ్ వల్ల వాళ్ళు మొత్తం ఇబ్బంది పడుతున్నారు, ఏడుస్తున్నారు. ఊర్లో ఒక్కరు కూడా పోలే. వాళ్ళకి బెడ్షీట్లు ఇచ్చి భోజనాలు పెట్టి అవన్నీ చేసిన వారు ఒకరు వేడా. అరే కష్టాలు ఇబ్బందులున్న ప్రజలు ఆడుకోవాలి. వాళ్ళే ప్రజాప్రతినిధులు, వాళ్ళే రాజకీయ నాయకులు అవుతారు. ఫ్లెక్స్ పెట్టుడు స్టార్ట్ చేస్తే మీ కేసీఆర్ ముఖం ఎత్తుకోకుండా తిరుగుకుంటే ఇజ్జత్ ఇస్తాం. మేము దాదాగిరి చేస్తురా లేకుంటే రౌడీజన్ చేస్తురా? రోడ్ల మీద ఉరికించే పరిస్థితి గుర్తుంచుకోవాలి. ఒక్కొక్కరు ఓపికకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సహనానికి హద్దు ఉంటది. కార్యకర్తల సహనాన్ని పిరికితనంగా భావిస్తే రోడ్ల మీద తిరిగే పరిస్థితులు గుర్తుంచుకోవాలి. స్టార్ట్ అయింది, మీకు మూడింది. లాస్ట్ కు ఇండోర్లు మమ్మల్ని కొట్టించిన పోలీస్ వ్యవస్థ కూడా, పోలీస్ సిబ్బంది కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. ఈ పార్టీలకు మూర్ఖులకు, ఈ మూర్ఖతో పార్టీకి, ఈ కుటుంబ పార్టీకి, అవినీతికి మీరు శాసన అసెంబ్లీలో అని స్థానిక సంస్థలు మీకు ఓట్లు వేసిన ప్రజలు పార్లమెంట్ సభ్యుడు ఏం చేయాలో చేస్తున్నాడు. మేము ఇచ్చే మోడీ గారు ఇచ్చే నిధులను ఏం చేస్తున్నారు, మోడీ గారు ఇచ్చే సంక్షేమ పథకాలను ఎందుకు నిర్వహిస్తున్నారో దాని మీద సమాధానం చెప్పు. దాని గురించి మాట్లాడకుండా కొండగట్టు వేసిపోతే పోరు, నిన్న ధర్నా వేస్తే లీడర్ పోరు. నారాయణపూర్ రిజర్వ్ ఏడుస్తున్నారు. నారాయణపూర్ రిజర్వ్ వల్ల వాళ్ళు మొత్తం ఇబ్బంది పడుతున్నారు, ఏడుస్తున్నారు. ఊర్లో ఒక్కరు కూడా పోలే. వాళ్ళకి బెడ్షీట్లు ఇచ్చి భోజనాలు పెట్టి అవన్నీ చేసిన వారు ఒకరు వేడా. అరే కష్టాలు ఇబ్బందులున్న ప్రజలు ఆడుకోవాలి. వాళ్ళే ప్రజాప్రతినిధులు, వాళ్ళే రాజకీయ నాయకులు.